ఇప్పుడు ఇది భగవంతుడు చేసేటటువంటి పని. మరి భగవంతుడు భక్తులను అనుగ్రహించడం కోసం కిందకి దిగుతూ ఉన్నప్పుడు మరి భక్తుల యొక్క కర్తవ్యం ఏమిటి? ఎవరి కోసమైతే భగవంతుడు కిందకి దిగుతూ ఉన్నాడో వాళ్ళ కర్తవ్యం ఏమిటి అనంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఆ పైన ఉన్నటువంటి వాడు ఒక గుంటలో పడిపోయినటువంటి వాడిని కాపాడడం కోసం కిందకి దిగాడు, వాడి చేయిని అందిస్తూ ఉన్నాడు. అప్పుడు కింద ఉన్నవాడు ఏం చేయాలి? వాడు ఊరికే చేతులు కట్టుకొని కూర్చుంటే, నేను ఇట్లాగే చేతులు కట్టు కూర్చుంటా, నన్ను అలాగే పైకెత్తేసేయండి మీరు అని అంటే అది సాధ్యం అయ్యేది కాదు. అప్పుడు కింద ఉన్నవాడు కూడా ఏం చేయాలి? వీడి చేతిని అందించాలి. వీడి చేతిని ఎత్తి వాడికి అందిస్తే పైన ఉన్నవాడికి అప్పుడు వాడి పైనుంచి లాగగలుగుతాడు. లేదు అనంటే నేను ఇట్లా కూర్చుని ఉంటాను హాయిగా అని చెప్పి అటగే కూర్చునో పడుకునో ఉండిపోతే అప్పుడు వాడిని పైకి లాగడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ భగవంతుడు కిందకు అవతరిస్తూ ఉన్నప్పుడు ఎవరి ఉద్ధరణ కోసం భగవంతుడు అవతరిస్తూ ఉన్నాడో వాళ్ళ కర్తవ్యం ఏమిటి అనంటే, భగవంతుడు మన కోసం ఒక మెట్టు కిందకి దిగినప్పుడు మనం కూడా ఒక మెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నించాలి. ఏమిటి ఇక్కడ పైకి ఎక్కడానికి ప్రయత్నించడం అంటే దాని అర్థం ఏమిటి? భగవంతుడు మనకి ఏ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడో దాన్ని ఆచరణ చేయడం. ఇదే ఇక్కడ మనం పైకెక్కడం అని అంటే. భగవంతుడు చేయవలసినటువంటి ఉపదేశాలన్నింటినీ కూడా చేశాడు, కానీ నేను మాత్రం వాటినేమి పట్టించుకోకుండా ఆయన నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తూ ఉంటాను అనంటే అప్పుడు ఏమవుతుంది అనంటే ఇంకెప్పటికీ కూడా దీని నుంచి బయటపడడం అనేది సాధ్యం కాదు. ఈ సంసారం నుంచి బయటపడడం అనేది ఎవరికి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఎలాగైతే ఎవరిని పైకెత్తడం కోసం పైనున్నటువంటి వ్యక్తి తన చేతిని ఆలంబనంగా అందిస్తూ ఉన్నాడో వాడు కూడా ఆ కిందున్నటువంటి వ్యక్తి అలాగే ఎవరి ప్రయోజనం కోసం పైనున్నటువంటి వాడు ఇవన్నీ కూడా చేస్తున్నాడో ఆ కిందుండేటటువంటి వాడు కూడా పైకి వచ్చేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యాలి. అప్పుడు మాత్రమే వాడు పైకి రాగలుగుతాడు. అదేవిధంగా ఆ భగవంతుడు శంకరాచార్యుల వారి రూపంలో అవతరించి ఈ జగత్తుని ఉద్ధరించడానికని వచ్చినప్పుడు ఈ జగత్తులో ఉండేటటువంటి సమస్త మానవుల యొక్క కర్తవ్యం ఏమిటి అనంటే, వారు చూపించినటువంటి ఆ మార్గాన్ని అనుసరించి తమ యొక్క ఉపదేశాలలో ఏ మార్గాన్నైతే ఉపదేశించారో, ఏ మార్గాన్నైతే చూపించారో ఆ మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడం అనేది అందరి యొక్క కర్తవ్యం.